జవాబుదారితనం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. అది గొప్పతనం. నీలో ఎంత అవినీతి, నీ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరుగుతుందో, ఉద్యోగాలు అమ్ముకుంటాను సింగరేణిలో అక్కడిక్కడ ఫిర్యాదు చేస్తే వీడిపై చర్యలు తీసుకున్నావా? ఇలా టెండర్లలో సర్టిఫికేట్, విజిటింగ్ సర్టిఫికేట్, సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇయ్యలేదు అని చెప్పి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ఆపేశారు. నీకు అవినీతి ఆడ జరిగింది. నువ్వు టెండర్ల ప్రక్రియ నిజంగానే అనుకున్న వాళ్ళకి ఇచ్చినట్లయితే అవినీతి జరిగేది. ఎప్పుడైతే మాట వచ్చిందో ఒక పత్రికలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాని టెండర్లన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ ఆహ్వానించింది. అది కదా జవాబుదారితనం. ఇంకో అక్కడ విషయం ఏమంటాడు, కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడిని పట్టుకొని, బీఆర్ఎస్ పార్టీ అల్లుడిని పట్టుకొని రేవంత్ రెడ్డి బామర్ది అని చెప్పి ఈ విధంగా మసిపోతాడు. అంటే జనాల్లో విష ప్రచారం చేయటం అట. మరి ఆ రేవంత్ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడనే కదా నువ్వు 2000 గతంలో కాంట్రాక్ట్లు 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చినావు? రేవంత్ రెడ్డి బామర్ది అయితే ఎందుకు ఇచ్చినావు? మరి కొత్తగా ఏం పుట్టకరాలే కదా. సుజన్ రెడ్డి సూదిరి సుజన్ రెడ్డి అనే ఆయన సొంత అల్లుడు కందాల ఉపేంద్ర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారడానికే నువ్వు కాంట్రాక్టు, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ లో ఉన్న ఆయన బీఆర్ఎస్ లో రావడానికి ఆయన కాంట్రాక్ట్ లాస్ట్ చూపారు, 1000 కోట్ల కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్లే సుజన్ రెడ్డి చేసింది. మరి అప్పుడు రేవంత్ రెడ్డి బామర్ది రాలేదా? రేవంత్ రెడ్డికి ఎట్లా జయపాల్ రెడ్డి గారు తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, ఆయన సొంత బామర్దులు ఉన్నారు. శరత్ రెడ్డి అని ఉండు, మరి ఆయన పేరు ఆయన వచ్చిందా? రేవంత్ రెడ్డి సొంత బామర్ది అయితే ఎక్కడైనా ఇచ్చారా కాంట్రాక్ట్లు? పోనీ తమ్ముళ్ళకి ఎక్కడైనా కాంట్రాక్ట్లు ఇచ్చారా? అందుకే ఇలా రేవంత్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తుండే. ఏదో ఇక్కడికి వచ్చి పోవట్లే ఆయన. ఇలా రాజకీయాల్లో ఎవరున్నారు? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కవిత వచ్చింది, ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది. వాళ్ళ బంధు మొత్తం హరీష్ రావు మంత్రి అయిండు. మరి కేటీఆర్ వచ్చి ఐటీ మంత్రి అయిండు. మరి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కాలేరా? వస్తే ఆయన ఎవరు వద్దంటారు? సంతోష్ కుమార్ ఎంపీ అయ్యండి. మరి రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవీ బాధ్యతలు చేపట్టలేరా? కానీ వద్దు, నేను తప్ప నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాలు ఉండరు అని ఆదర్శంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. అది ముఖ్యం అంటాను. అది ఇట్లాంటి వాళ్ళు నాయకులు అవుతారు, మహానుభావులు అవుతారు. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా జాతిపిత అంటారు. ఇట్లాంటి వాళ్ళు మహానుభావులు అంటారు. పొగుడుతున్నారు మీరు. నేను పొగట్టున్న మాట పదవులు ముచ్చట తర్వాత మొదలు పదాలు రాని రాకపోయినట్టు ముచ్చట కాదు. కానీ అది ఉంటేనే మనం అంతకన్నా ఎక్కువ పదవి ఉన్నది. మనవతల ఆయన పేరే బ్రాండ్. అంతేనా? అంతే కదా. మనం యాడిపోయినా గుర్తుపడతారు, సినిమా పోయినా యాడిపోయినా అందరు గుర్తుపడతారు. మన నన్ను మనవతల నిరుద్యోగులు మన బలం వాళ్ళే కదా, వాళ్ళంతా ఉన్నారు మనకి. కాబట్టి ఈయన ఉన్నమాట చెప్తున్నా, కంపేర్ చేసుకో. నువ్వు ఆదర్శ పురుషుడు అంటే రేవంత్ రెడ్డి ఇలా తన కుటుంబ సభ్యులు ఉన్న రాజకీయాల్లో పెట్టిండా? చెప్పండి. తన అల్లుడిని కానీ, కొడుకును కానీ, కూతురుని కానీ ఎవరన్నా బట్టి తీసుకొచ్చి, కొడుకు అంటే లేడు, కూతురుని తీసుకొచ్చిండా? అన్నదమ్ముల్ని తీసుకొచ్చిండా? మరి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మొత్తం మన కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య తీసుకొచ్చాడు. కాబట్టి ఆదర్శవంత నాయకుడు. అధికారంతో తిరుపతి రెడ్డి గారు అధికారిక మీటింగ్లలో, కలెక్టర్ మీటింగ్లలో ఇన్ఛార్జిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తారు. చెప్పాలంటే చాలా ఉన్నాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక సందర్భంలో ఏమన్నారు, భద్రాచలానికి కేసీఆర్ మనవడు పోయి అధికారికంగా పోవడం ఏందన్నారు. మరి మెస్సీతో ఆడినప్పుడు రేవంత్ రెడ్డి మనవడు అట్లా. ఇప్పుడు కేసీఆర్ మనవడు పోవటానికి అది అధికార లాంఛనాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి తీసుకుపోవాలి, అంటే ముఖ్యమంత్రి తీసుకో. కేసీఆర్ మనవడు ఎందుకు అది అధికార దుర్వినియోగం అంటారు, అది పైత్యం అంటారు దాన్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనవడు అధికారికంగా కాదు అది. ఫుట్బాల్ అనేది ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించడం కోసం సింగరేణి నుంచి ఎవరిదన్నా నేను చెప్పేది వినండి. అదే ఇక్కడ కావాలని ఇది ఫార్మర్ రైసింగ్ కాదు, ఇది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు విదేశాలకు 50 కోట్లు పంపి మళ్ళీ పార్టీ ఖాతాలు 47 కోట్లు వేసుకొని ఈ టైప్ కాదు రేవంత్ రెడ్డి. అసలు ఆట అనేది రాష్ట్రంలో ఆటలన్నీ ప్రోత్సహించేది రేవంత్ రెడ్డి. క్రీడా విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా క్రీడా యూనివర్సిటీ పెట్టాలని ఇప్పుడు దాని మొత్తం కూడా దాని ఏర్పాటు జరుగుతున్నాయి. అదే విధంగా క్రీడలు అంటే ఆ క్రికెటే కాదు, ఫుట్బాల్ కూడా ఆడాలి. ఇది ప్రపంచ స్థాయి ఆట, ఎంతో మంది అభిమానులు అంటారు దీనికి. నా తెలంగాణ బిడ్డలు కూడా ఈ ఫుట్బాల్లో రాణించాలంటే ఏం చేయాలా? ఒక అంతర్జాతీయ క్రీడాకారుని ప్రముఖుని తీసుకొచ్చి ఆడించాలి. ఆయనకో చారిటీ ఉంది. చారిటీ ప్రభుత్వం నుంచి కాదు. తర్వాత సింగరేణి స్పాన్సర్ ఎట్లా చేస్తుంది అంటే, సింగరేణి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ఫండ్స్ ఉంటాయి. అవి పేదల సంక్షేమానికి కానివ్వండి, లేకుంటే గృహ నిర్మాణాలకు కానివ్వండి, లేదా పారిశుద్ధ పనులకు కానివ్వండి, ఇట్లా క్రీడల్ని ప్రోత్సహించే అంశాల్లో కూడా వాళ్ళు ఖర్చు పెట్టచ్చు. కాబట్టి ఎవరిని తీసుకొచ్చినాం, మెస్సీతో ఎవరిని ఆడిచ్చినాం? ఓన్లీ ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో లేకుంటే బడాబాబులు పిల్లల్ని ఆడిలాడా? గురుకులాల్లో SC ST గురుకులాల్లో పనిచేసే బిడ్డలు తీసుకొచ్చి ఒక మెస్సీతో ఆడించడం, అది గొప్ప. దాన్ని ఎందుకు చూడట్లేదు మీరు? అది తెచ్చి రేవంత్ రెడ్డి మనవడు ఎందుకు ప్రభుత్వ కార్యక్రమం? అదేమన్నా ప్రైవేటు కార్యక్రమం అది. ఆ ప్రైవేటు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన మనవడు అందరు కుటుంబ సభ్యులు వచ్చారు, కానీ చిన్నపిల్లగాడు కాబట్టి మనవడు
అంటే మనవాడు కూడా రేవంత్ రెడ్డి మనవాడు కూడా ఫుట్బాల్ ఆడుతుందంటే సామాన్య పిల్లలు కూడా ఫుట్బాల్ పట్టుకుంటారు కదా. అంటే ఫుట్బాల్ ఆటను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చింది తప్ప ఒక నయా పైసా దుబారా కాలేదు. సింగరేణి అనేది ఈ దీనికే కాదు, దేనికైనా ఖర్చు పెట్టవచ్చు. అది కంపల్సరిగా చూపించాలి, లెక్కలు చూపించాలి. ఇగో నేను కార్పొరేట్ ఇంత వచ్చిన లాభంలో కార్మికులకి ఇంత ఇచ్చిన, ఇంత సామాజిక బాధ్యత కాదా ఫుట్బాల్ ఆట అనేది? నేర్చుకోవాలా వద్దా? మన బిడ్డలు రాణించాలా వద్దా? అరే ఎప్పుడు అర్జెంటీనా వాడు ఇంకో దేశం వాడు ఆడతారా? తెలంగాణ వాడు ఆడొద్దా? పేదలు తినడానికి నిత్యావసర సరుకులే వస్తలేవు, ఇక ఫుట్బాల్ సింగరేణి సంస్థ సిస్టమ్ అది. సింగరేణి సంస్థ కార్మికులకు వచ్చిన లాభాల్లో బోనసులు ఇస్తుంది, వాళ్ళకి దీపావళికి దసరాకు ముందే డబ్బులు ఇస్తుంది, వాళ్ళకి మొత్తం సంతోషంగా పడతాను. బోనసుల ద్వారా వాళ్ళకి లక్ష అదనంగా జీతంతో పాటు ₹1,00,000 అదనంగా వస్తాయి వాళ్ళకి. ఈ విధంగా రేవంత్ రెడ్డి చేస్తాను. ఇంకో అంశం, మరి సింగరేణి ఇలా మా సివిల్ సర్వీస్ చదివే పిల్లలకి 150 మందికి డబ్బులు ఇచ్చారు, ₹1,00,000 చొప్పుల. ఢిల్లీలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి సింగరేణే ఇచ్చింది, తప్ప అది ప్రోత్సహించడం కదా. ఇంటర్వ్యూ పోయిన వాళ్ళకి మళ్ళీ 20 మంది ఇంటర్వ్యూ పోతే 20 మంది మళ్ళీ ₹1,00,000 ఇచ్చింది, అది ప్రోత్సహించడం కాదా? ఇది కూడా ప్రోత్సాహమే. కాబట్టి వాళ్ళు ఉచ్చాపన చేశారని చెప్పి, ఏది ఫార్ములా 1 రేస్లో వాళ్ళు లంగాపన చేశారు కాబట్టి, ప్రజలు చెదరిచ్చారు కాబట్టి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మంచి పని చేస్తే దాన్ని చెడ్డ పనిగా వాళ్ళ సోషల్ మీడియా చిత్రీకరిస్తుంది. నేను ఏమంటానంటే, మేము ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా నమ్ముకోవటంలే, ప్రజలు నమ్ముకుంటున్నాం, మా సంక్షేమ పథకాలు నమ్ముకుంటున్నాం. వాళ్ళు సోషల్ మీడియాలో నమ్ముకొని విష ప్రచారం అనవసరం లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తున్నారు తప్ప, అందువల్ల వాడు ఓడిపోతున్నారు తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఆదరణ. నిజమేనా బీఆర్ఎస్ పార్టీ చెప్పేది? ఏది చెన్నూరులో గెలిచింది, పాలకుర్తిలో గెలిచింది, తుంగతుర్తిలో గెలిచింది, ఇక వారు వన్ సైడ్ రేవంత్ రెడ్డి పని అయిపోయింది, ఇక నెక్స్ట్ 116 మున్సిపాలిటీలో 15 మున్సిపాలిటీలు ప్రభుత్వం సావాలి, కట్టగట్టుకున్న హుసేన్ సాగర్ దోకాల వాళ్ళు 15 మున్సిపాలిటీలు వెళ్తారు. ధనవంతమైన పార్టీ మన దేశంలోనే, ధనికవంతమైన పార్టీ. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించి వ్యాపారస్తులు దేనికోసం సినిమా పాప రాజు, మన ఆయన పేరేంటి, మన రామ్ గోపాల్ వర్మ, ఖాళీగా ఉన్నట్టు ఆయన ఇట్లాంటి సినిమాలు తీయటంలో క్రైమ్, ఈ సినిమాలు తీయటం దిట్ట. ఆయన చెప్పండి, మీకు ఏమైనా సిగ్నేచర్ టీవీ ద్వారా ఇంటర్వ్యూ చేయండి. ఈ ఫోన్ ట్యాపింగ్ లో నిజంగా అద్భుతంగా ఆడుతుంది సినిమా తీస్తే. ఎందుకు ఆడద్దు అంటే, ఇంట్లో కూతురు కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, పడక గదిలో భార్య భర్తలు ఏం చేస్తున్నారు, తర్వాత వ్యాపారస్తులు లావాదేవీలు ఏమున్నాయో ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని బెదిరించి వీళ్ళ పార్టీ ఖాతాలో డబ్బులు వేసుకున్నారు. ఇది పెద్ద సినిమా కాదా? చేసిన తప్పు లంగా పనులు చేసి మస్తు అద్భుతమైన కథ ఇది. ఎలా ఓటీటీలో వచ్చాయని ఇట్లాంటివి ఉన్నాయి. కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు తీస్తారు. కానీ ఒక సినిమాది తెలుగు సినిమా రామ్ గోపాల్ వర్మ ఖాళీగొండు ఈ ఓటీటీ మీద. ఇప్పుడు సినిమా తారలు వాళ్ళు ఎట్నో వాళ్ళ సెలబ్రిటీలు అండి, వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు పోవాలి? మనం అన్నాం చాలా మంది వాళ్ళ జీవితాల్లో దొచ్చిపోయారట. ఫోన్ ట్యాప్ ఎంత పైశాచిక ఆనందం. వాళ్ళ జీవితాల్లో పోయి వాళ్ళు కొంతమంది విడిపోవడానికి కూడా కారణమయ్యారని చెప్పి బయట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే ఈ పైశాచిక ఆనందం తప్పకుండా జరిగే ఉంటుంది. ఇప్పుడు కూతురు అల్లుడు బిడ్డ ఫోన్లు, అల్లుడు ఫోన్లు ఎన్నోళ్ళు సినిమా తారలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినరా? ఈ పైశాచిక ఆనందం ఉండదా? నమ్మకం ఏంటి? అదే 100% వింటారు. వాళ్ళు బెదిరించారు కాబట్టి ఇవాళ మీ పార్టీ ఖాతాలకు డబ్బులు వచ్చినాయి. శ్రీధర్రావు ఆయన డైరెక్ట్, ఆయన మన సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఆయన డైరెక్ట్ చెప్పి పోలీసులకు ఇచ్చిండు. నన్ను బెదిరించి 13 కోట్లు తీసుకున్నారు నా దగ్గర, వాళ్ళ పార్టీ ఖాతాలో వేయించుకున్నారు. 2 కోట్లు వేరే ఒక వ్యక్తికి ఇప్పించారు నాతో అని స్వయాన చెప్పి. ఇట్లా ఎంతమంది అంటే బయటకు వచ్చేవాళ్ళు 600 మంది ఫోన్లే తేలిని మన కాడ. అంటే 4000 ఫోన్లలో 600 మంది సాక్ష్యాలు సేకరించి పెట్టిండ్రు అక్కడ. కాబట్టి ఇక తొవ్వినా కొందికి అది మొత్తం బయటపడతా ఉంది. ఎట్లుంటది అన్న ఫోన్ ట్యాప్ లో 100% మార్చి కల్లా మళ్ళీ దాని మీద డిబేట్ లో చర్చ పెడతాం. ఇక్కడ భూకంపాలు రావు అంటే 100% ఫోన్ ట్యాపింగ్ లో ఇలా ఎవరు జైలుకు పోయారు? ఓన్లీ పోలీస్ అధికారులే పోయారు. తిరుపతి అన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు వీళ్ళే పోయారు. కానీ అసలు సూత్రధారులు తప్పకుండా చర్లపల్లి చెంచల్ కూడా జైలుకు పోతారు. మనం ఆ రోజు కూడా డిబేట్ పెట్టుకుంటాం. ఇక్కడ ఏం భూకంపాలు రావు. ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని 100% మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మీరు అధికారం లేనప్పుడు కేసీఆర్ గారిని ముట్టుకుంటే మొత్తం ముట్టుకుంటే పెద్ద నాయకులే జైలుకు పోయారండి. పెద్ద నాయకులే విచారణ ఎదుర్కొన్నారు, జైల్లోకి పోయొచ్చారు. నువ్వెంత అంటున్నా? వాళ్ళ కార్యకర్తలు ఏం లేకుండానే జైలు సరిపోవు. జైలు సరిపోవు. వాస్తవం బీఆర్ఎస్ మట్టుకుంటే మొత్తం మనం ఇక్కడ కాదు ఎర్రవాడ జైలుకి పంపించారు అందరిని. ఇక్కడ సరిపోవు. వాస్తవం ఇక్కడ జైలు సరిపోవు.